ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పెద్దలకి కార్యక్రమంలో బ్యాడ్జీని అలంకరించి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ డాక్టర్ మెడిపల్లి సత్యం గారు, చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు, ఆ తదుపరి కేటీ రామారావు గారు, పూర్వ మంత్రివర్యులు, పెద్దలు, సిరిసిల్ల శాసనసభ్యులు, వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు ఈ పాఠశాల పక్షాన. అలాగే ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నామవాకాలు, అలాగే పూర్వ శాసన సభ్యులు, అలాగే శాసన మండలి సభ్యులు, అట్లాగే వివిధ హోదాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా కార్యక్రమానికి రావటం, మీరు మేము కలిసి ఉంటే సాధించలేనిది ఏముంది అన్నట్టుగా విద్యార్థుల కోసం అందరూ కలిసి రావటం మాకందరికీ సంతోషంగా ఉంది. అలాంటి సంతోష సంబర సమయాన ఈవేళ భవన ప్రారంభోత్సవం జరుగుతోంది. పిల్లల్లారా, పాపల్లారా, మీదే సమస్త విశ్వం మీరే లేపటి భాగ్య విధాతలు. అలాంటి భాగ్య విధాతలకి ఒక మంచి ప్రాంగణాన్ని ఇచ్చి ఒక మంచి విద్యను అందించడం కోసం పిల్లలందరికీ కూడా బ్యాగుల్ని అందిస్తూ ఉన్నారు. ఇట్లాంటి సంతోష సంబర సమయాన్ని ఒకసారి గట్టిగా చప్పట్లు, అభినందనలు. ఎందుకంటే ఏ సంచిలో మనమంతా మోసుకొని వెళ్ళి పుస్తకాలను నిక్షిప్తం చేశామో ఆ సంచి నుంచి మెదడు అనే సంచి లోపలికి విద్య వెళ్ళాలి అనే ఉద్దేశమే ఇక్కడ వారి ఉద్దేశం. అట్లాంటి ఉద్దేశంతో ఇప్పుడు వారికి పిల్లలకి బ్యాగులన్నింటినీ కూడా అందించినారు. 200 బ్యాగుల్ని ఇక్కడ పిల్లలకి అందించడం విశేషంగా భావిస్తూ ఆ బ్యాగులని ఒక కార్పొరేట్ హోదాలో మంచి దయచేసి మిగతా వాళ్ళందరూ కూర్చున్నట్టయితే కార్యక్రమ పెద్దలందరికీ కూడా కనబడతారు. అన్యథా భావించకండి. మమ్మల్ని కార్యక్రమానికి వచ్చేసిన అతిథులకు బ్యాడ్జీని అలంకరించ అరుణా రాఘవరెడ్డి గారు, మాజీ జడ్పీ చైర్పర్సన్, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. దయచేసి చిన్నారులు ఒక ఆకుపచ్చని పచ్చదనాన్ని ఇస్తూ, పచ్చదనమే ఈ ప్రపంచానికి సాక్షిగా, అక్షరం సాక్షిగా సాగుతోంది. అలా పచ్చదనం ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు మరియు పూర్వ మంత్రివర్యులు,